అంటే ఇదే ప్రెస్ మీట్లో మన జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని మాటలు మాట్లాడారు. అంటే అక్కడ ప్రెస్ వాళ్ళు వేసిన క్వశ్చన్ ఏంటంటే రిషికొండ అది ఏదైతే ప్యాలెస్ ఉందో దాని గురించి కూడా మరి ఇట్లా అంటున్నారు, చాలా ఖర్చు చేసి కట్టారని చెప్పేసి మీ మీద ఇంకా ఉన్నా అంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రెస్పాండ్ అయిన విధానం ఎలా అనిపించింది సార్? ఇప్పుడు నిజం నిలకడ మీద తెలిసిన తర్వాత నిజం నిర్భయంగా చెప్పేవాడు దీనికి మేము పడుతున్నాం. ఇప్పుడు గాలి కబుర్లు చెప్పి యనమల రామకృష్ణ గారు 14 లక్షలు, పయ్యావుల కేశవ్ గారు 6,40,000, చంద్రబాబు గారు ఏమో 10 లక్షల కోట్లు అని చెప్పి 9,79,000 కోట్లు ప్రజెంటేషన్లు ఇచ్చి ఈ బుర్ర తక్కువ పేపర్లు వాళ్ళు ఇష్టం వచ్చాడు 15 లక్షలు 12 లక్షలు రాసేస్తుంటే వీటిని పట్టుకుని ఎవడు పడతాడు ఏది పడితే అది మాడుతుంటే లాస్ట్కి సమాధానం ఎవరికి చెప్పాలి? కావి రిపోర్ట్లకి బడ్జెట్లకి సమాధానం చెప్పాలి. అది తలతోక లేకుండా గవర్నర్తో కూడా అబద్ధం చెప్పించాం కాబట్టి మాకు చెల్లుబాటు అవుతుంది అనుకుంటే దిద్దుబాటు చర్యలు సవరణ చర్యలు ఎప్పటికప్పుడు చేసుకోకపోతే వచ్చే ఉపద్రవాలు ఇలాగే ఉంటాయి. పోర్టులు కట్టేస్తున్నాం, పోర్టులకి ఎలా అవుతుంది అని చెప్తున్నారు కదా కబుర్లు. మన బడ్జెట్లో మీరు రూపాయి ఎలకేట్ చేశారు దానికని అడిగితే సమాధానం చెప్పరు, చేయలేదు. ఇప్పుడు రేపు ఉంటుంది రేపు బడ్జెట్లో ఏ పోర్టులకి ఎంతంత డబ్బులు ఎలకేట్ చేశారు చెప్పమను, అప్పుడు మాడదాం. అవేవి చేయరు. సేపు జగన్మోహన్ రెడ్డి మీద అలో లక్ష్మణ నాయుడు ఆయన ప్రతి బడ్జెట్లోనూ రుషికొండ ప్యాలెస్కి ఎంత డబ్బులు ఎలకేట్ చేశాడు, గంగవరం పోర్టులకి వీటి పోర్టులకి ఎంత డబ్బులు ఎలకేట్ చేశాడు అన్నీ చెప్పగలరు ఆయన. ఫిష్ ల్యాండింగ్ సెంటర్లకి ఎంత ఖర్చు పెట్టాడు, లేకపోతే ఫిషింగ్ హార్బర్లకి ఎంత ఖర్చు పెట్టాడు, 950 కిలోమీటర్ల పైచీలు కొన్ని కోస్టల్ ఏరియాలో ఒక్కొక్క కోస్టల్ జోన్కి ఏ జోన్కి ఎంతంత ఖర్చు పెట్టాడు విత్ సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ చెప్పగలుగుతాడు ఆయన. వీళ్ళు చెప్పను ఏది పడితే ఓ తలాతోకలు లెక్కలు పట్టుకొచ్చిన ఇండస్ట్రియలైజేషన్ ఎంత అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి వచ్చి కంపెనీలన్నీ పారిపోయింది. కట్రాయల్ కంపెనీ అది ఎందుకు పోయింది? పక్కనాడు చెన్నై వాడు సబ్సిడైజ్డ్ రేట్లో మేము తీసుకుంటాం అండి, ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఇస్తూ ఉన్నాడు, పట్టుకుపోయారు. ఇక్కడికి ఉచ్చరికలో విప్రోడు ఎవడు కాల్ సెంటర్ హెచ్ఎస్బీసీ వాడు పోయాడు. హెచ్ఎస్బీసీ తరలిపోయింది. హెచ్ఎస్బీసీ ఎందుకు తరలిపోతుంది? ఒక టెన్యూర్ ఇంత పీరియడ్ ఆఫ్ టైంకి నేను కాల్ సెంటర్ ఇక్కడ పెడతాను, ఈ ప్రాజెక్ట్ కోసం పనిచేస్తున్నా. అవగాహన లేకుండా ప్రతి ఒడు ఐటీ మినిస్టర్ లేకపోతే ఇలాగే ఉంటుంది. అట్లనే చూసుకుంటారు సార్. ఇంతవరకు 18 నెలలు అయిపోయింది. మరి ఇంత విజన్ ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఎందుకు అసలు ఆ ప్యాలెస్ గురించి దాంట్లో ఏం పెడదామని ఇంతవరకు ఆలోచన చేయలేకపోతున్నారు? ఆయన చెప్పాడు కదమ్మా, ఇది నేనైతే కట్టినాను, ఆయన కట్టింది నచ్చదు ఏడు చేస్తాడు ఈయన, ఇంకా అంతే అది వదిలేస్తారు. అలా వదిలేస్తే లేట్స్ కేట్ అవుతుంది సినిమా. మలయాళం సినిమా చూపిస్తారు ప్రజలు. గుండు చెక్కేసి ఉన్నాడు, ఒక పక్కన పర్యాటక భవనం మీరే ఒప్పుకుంటున్నారు, ఒక పక్క వేల కోట్లలో తీరా చిత్రం 290 కోట్ల ఖర్చు అయింది. బడ్జెట్ ఫిగర్లు చూపిస్తున్నారు మీరే. పయ్యవాళ్ళ కేసు ఒక రేమో దానికి తాజాలతో మాడుతూ ఉంటారు. ఏది నమ్మలరు భయ్? ఒక అబద్ధం చెప్పండి, లేదా 10 నిజాలు చెప్పండి, లేదా 10 నిజాలు చెప్పి ఒకటి అబద్ధం చెప్పండి, కొంచెం అతుకు ఉంటుంది. అన్ని అతుకులు బొంతలు కొట్టుకుంటాం అతుకులు వేసుకుని అంటే ఎన్నాళ్ళు అతుకులు వేసుకుని కొడతారు. అది చూపెట్టినప్పుడు చెప్పినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్కసారి పెళ్ళున నవ్వడం ఎప్పుడన్నా అవుతాడు. అసలు అది చాలా ఘోరమైన పరిస్థితి అనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ పెచ్చులు పడినప్పుడు మాట్లాడినప్పుడు పెళ్ళి మన అవుతారు. పెచ్చి ఎలా పడతారు? పైనుంచి ఉదయి మూత పైకి నుంచి ఎలా పడుతుంది తెలుస్తుంది. అది కూడా చూపించలేకుండా ఆ పెచ్చట ఇలా పడితే ఎలాగ ఉంటుంది, చిత్రవదనం అవుతుంది. అలా చెప్తాడు జాగ్రత్త, చాలా ప్రమాదం అయిపోద్ది అటు. ఇటు పీఓపి పిచ్చి పడిపోతేనా ప్రమాదం అంటే సింహాచలం గోడ పడిని చూసినానన్నా అది అలా సావుల దాకా వస్తుంది. పీఓపి పెచ్చి పడితే అలా సెక్రటరేట్ వాళ్ళు చంద్రబాబు గారు మొదట్లో కట్టిన దానికి వర్షాలు నీళ్ళకిను పెచ్చులు పడిపోయినప్పుడు ఆడ ఒకటి చచ్చిపోలే. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన డిఎల్తో బ్రహ్మాండం పని చేసుకున్నారు. మీరు డిఎల్ ఇవ్వక అల్లాడిపోతుంటారు ఇప్పుడు. ఇవి కంపారిజన్స్ అంటే అత్తు అలిక భవనాలకి ఇన్ని వేల కోట్లు తగలెట్టేసామని ఒక పక్కన బోని ఏడుపు, ప్రతి చేతకాంతానం ఉన్నది ప్రజలకు అర్థమైపోయింది. ఓ గుండె చెక్కేసాడు, చచ్చిపోయాడు. అంటే పర్యావరణ అనుమతులు అన్నిటితోనే కట్టాడు ఆయన. ఇంకా ఆయనకి ఇంకో ఎక్కడ ఉన్నారో ఇంకో ఎంతో ల్యాండ్ తీసుకోవచ్చు అందులో, కానీ అంత కూడా తీసుకోకుండా దానికి తగ్గట్టుగానే కట్టాడు ఆయన. అది కూడా చెప్పండి, ఎవరెవరు వస్తే ఎలా ఉండాలి, ఎవరెవరికి అది అలకట్ చేయొచ్చు అని చెప్పేసి కూడా ఆయన క్లియర్గా చెప్తున్నారు. అది కూడా చేయలేని పరిస్థితి సార్. అదే అదేంటి యోగాంధ్రాకి 300 కోట్ల పైన ఖర్చు, 330 కోట్ల దరిద్రాల కాలు ఖర్చు పెట్టిన లెక్కలు ఇంకెవరికి ఉండవు. ఇప్పుడు ఈ దరిద్రానికి తోడు ఈ కుళ్ళు ఐడియాలు ఇచ్చే సలహాదారులు ఉన్నారు నెత్తికి, వాళ్ళకి వేల కోట్లు ఏదైనా పోతున్నారు వాళ్ళకి ఒక్కరోజు ఖర్చు. ఒక్కరోజు దానివల్ల ఎవరికి ఉపయోగం? ఇక్కడ హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి కూడా సర్టిఫికెట్లు వచ్చాయి. నేను ఎప్పుడు ఆసనాలు వేసాను రా నడుస్తుంటే ఒక్కొక్కడు వచ్చినాడు. దానివల్ల ఉపయోగం ఏంటి సార్? ఎమ్మిడి ఉపయోగం ఉండదు. ఆసనాలు వేస్తే ఏంటి ఉపయోగం వస్తుంది? అది కూడా ఒక్కరోజు ఆసనాలు నిజంగా వేసుకున్నాడు ఇంట్లో కూర్చుని ఆవిడ వస్తుండు ఆ శాపం మొత్తం వేసుకుని. ఈరోజు చూసుకుంటే రాజమండ్రికి ఐటీ మినిస్టర్ లోకేష్ గారు వెళ్తున్నారు హెలికాప్టర్లో. వెరీ గుడ్, శబాష్. నూతన కార్యక్రమాలు ప్రారంభించడం, రాళ్ళు రప్పలు కొంకాలెట్టమైనా ఏడు కార్యక్రమం ఇస్తుంటారు. నేను ప్రారంభిస్తాను చెప్పు చూద్దాం.
నూతన పనులు అని చెప్పారు సార్. ఏంటి అదే పనులు అంటే నాకు శంకుస్థాపన రాళ్ళు. శంకుస్థాపన అంటే ఏం చేస్తారు అంటే ఏంటి ఆ నూతన పనులు అనేది ఎవరు ఏం చెప్పట్లేదు సార్, నూతన కార్యక్రమాలు అని చెప్పేసి అయితే మరి మాట్లాడుతున్నారు. మొన్నొకవి ఇవన్నీ నేను చెప్తాను చూడు, కాలక్షేపం కార్యక్రమాలు. వాడు రిటైర్ అయినాడు చేసుకునే పనులు అవి. శంకుస్థాపన చేసాం, కొబ్బరికాయ కొట్టామంటే ఇంక ప్రపంచం తెరబడిపోయిందని అంతం చెప్తా సాయంత్రం ఎలివేషన్స్. అదేటమ్మా నువ్వు హోమ్ మినిస్టర్ కదా, ఇవన్నీ ఎందుకు మారుతున్నావు అంటే నాకు ఇదే పనమ్మా, ఈ పనే మాడాలని చెప్తుంది ఆవిడ. అంటే మినిస్టర్స్ స్పోక్స్ పర్సన్స్ అయిపోయారా సార్ మరి? వాళ్ళు మౌత్ పీస్ పర్సన్స్ అయిపోయారు. అభివృద్ధి ఇంతేనా, ఇంకా శంకుస్థాపనల వరకే అభివృద్ధి అనేది చూపెడతారు. విజన్ 2047కి ఇచ్చారు కదా, ఇవాళ రాయడికి 2047 లోపల మన సచ్చి లోపల సారికా వెళ్ళి వస్తాయి. మరి ఇప్పుడు బ్రతుకుతున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? బతకండి, ఎలాగైనా బతిక. సంక్షేమ ఇత్తనం అని చెప్పారు కదా, రాశారు కదా మంచి ప్రభుత్వం అని. అది చూసి తెరించడమే నీ పని నా పని. ఇంకేం జరిగిందంటారు? అసలు పీపీపీ మోడల్ జగన్మోహన్ రెడ్డికి అర్థం కావట్లేదు, ప్రజల్ని మభ్య పెడుతున్నారు అని చెప్పేసి అదే మాట్లాడుతున్నారు. మరి చిన్నది ప్రభుత్వ ఆసుపత్రులను రాస్తాం, ఇలాంటివి ఎవరికి అర్థం కావు కదా, మడతకాజాలు అంటారు అట్లని. ఏదైనా స్ట్రైట్ లైన్లో ప్రజాస్వామ్యంలో ప్రజాప్రభుత్వాలు చేయవలసిందో మడతెడతాం అంటే అర్థమవుతుందా? అర్థమవుతా? నడుస్తున్నప్పుడు కాలుమండి వేస్తామని ఎవడని చెప్పాడు అనుకో, లేదా కర్రకి అడ్డు పెడతామని చెప్పాడు అనుకో, ఎవరికైనా అర్థం అవుతుందా? స్ట్రైట్గానే ఉంది కదా రోడ్డు, నాకెందుకు కర్ర అడ్డు పెడతారని వెళ్తూ ఉంటాం. సడన్గా తీసుకొచ్చాడు కారుకి అడ్డం పెట్టాడు అనుకో, ఇది నేను ఊహించలేదు చూసావా అని చంద్రబాబు గారు చెప్పారు అనుకో, అదేంటండి మీరు తిన్నంగా ఉంది కర్ర ఎందుకంటే అడ్డు పెట్టారని అడుగుతావా మనం? అది తెరి ముఖ్యమంత్రి నన్ను అడుగుతావా అన్నట్టుకుంది. ఏంటి సార్ మరి ఇప్పుడు ఇన్ని జరుగుతున్న ఇన్ని వాస్తవాలు కళ్ళ కట్టినట్టు కనిపిస్తున్నా కూడా ఏం చేయలేని పరిస్థితి. ఇప్పుడు ధృతరాష్ట్రుడికి పుట్టుకతోనే కళ్ళిపోయి ఆ గాంధార ఏంటి కొడుకు చేసి పనికి మాల పనులు చూడబోతే అంటే నాకు నేను పతివ్రత్యం చాటుకోవాలి కాబట్టి అని కళ్ళకి గంతలు కట్టు కూర్చుంది. అక్కడ దుర్యోధన డేట్ చేసి చేస్తుంటే తెలుసుకుందా అమ్మాయి, వచ్చాను కాపాడడానికి ఇంకా ఒళ్ళంతా వజ్రం కూడా రాసింది. లాస్ట్కి ఏమైంది, కుక్క చోసి వచ్చేటాడు. అవునా కదా? చేత మనం ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేసి చూస్తే కౌరవ సామ్రాజ్యం ఇవన్నీ చెప్తారు కదా, ధర్మం అన్నది ఎంత ఉంటుందంటే చాలా షార్ట్ స్టింట్ ఉంటుంది. కౌరవులు 100 సంవత్సరాలు పరిపాలించారు తెలుసా నీకు? ధర్మరాజు పరిపాలనలో చాలా షార్ట్ టర్మ్, 30 ఏళ్ళు తక్కువే అనుకుంటాను, 30 ఏళ్ళు 40 ఏళ్ళు పరిపాలించారు. కౌరవ సామ్రాజ్యం మాత్రం 100 సంవత్సరాలు. అంటే కష్టాలు చాలా రోజులు ఉంటాయి ప్రతి ఒక్కరికి, చాలా షార్ట్ స్టింట్. ఇప్పుడు చూడు ఆరోగ్యశ్రీ అన్నది ఉంది రాజశేఖర రెడ్డి గారు, ఉచిత కరెంట్ ఉంది, తరాలు తింటున్నాయి అవి. 2 డెకేడ్స్ బట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆరోగ్య విషయంలో వాడికి కష్టమే రాలే. భగవంతుల్లా ప్రభుత్వం కాపాడుకుంటూనే వచ్చింది, ఏ ప్రభుత్వమైనా అని. ఆరోగ్యశ్రీ అన్న దాంతో ప్రజలకు భరోసా. రైతు నా కష్టమో నిష్ఠూరం ఉచిత కరెంటు. నువ్వు పునాదిట్టం చేస్తే శాశ్వత ప్రయోజనాలు అలా తథ్యం. ఈ కిరసనాల బంక్ కూడా చెప్పాడని దిక్కుమాల ఐడియాలు, అది తీసి రామారావు తీసి రాజశేఖర రెడ్డిని తీసినప్పుడు నీ తెలివితేటలు ఏమి ఏడిసి అని తెలుసుకోవాలి ఫస్ట్. నాకు తెలివి లేక ఈ దరిద్రమా అని ఎప్పుడైతే గ్రహించగలుగుతారో చంద్రబాబు నాయుడు, ఆయన పని నల్లేరు మీద నడకైపోతుంది. దిక్కుమాల సలహాదారులందరికీ కళ్ళల్లో పాయింట్ బ్లాంక్లో కళ్ళు గుండెట్టు కాల్చేయాలి ఆయన. ఏట్రా ఈ దిక్కుమాల ఐడియా అని, ఎలాగో పేరు మార్చి చేస్తున్నాం కదా ప్రతిసారిను, అదే తీసిమని చెప్పడం ఏట్రా బుర్ర తక్కువ ఐడియా అని చెప్పగలగాలి. నేను నరేంద్ర మోడీకి సమకాలికుడిని, నేను సమాంతరంగా రాజకీయం చేసేంత నేపథ్యం ఉన్న దగ్గర ఈ ఆయుష్మాన్ భారత్లో కూలికి ఎట్టట్లేదు, మనోడు నిరంతరంగా ఉద్యోగం చేసే వాళ్ళకి వచ్చే జీతంతో ఈక్వలెంట్ ప్రపోజల్ ఇది ఆరోగ్యశ్రీ అన్నది. ఈ 2 మ్యాచ్ చేయగలిగితే చెయ్యి. రాష్ట్ర సామర్థ్యం రైతులకి ఏదో ఇస్తున్నాం మన దగ్గర, 2 రాష్ట్రాలు కూడా రైతులకి మేము ఇవ్వాల్సింది కూడా యాడ్ చేసి ఇస్తున్నాం. ఇది రాష్ట్ర సామర్థ్యం, ఇవి మాడగలగాలి. అంతేకాని నరేంద్ర మోడీ భక్తులు అయిపోయాం కాబట్టి ఆయన ఇచ్చిందే మేము ఇచ్చేసి శంఖంలో పోసి తీర్థం అయిపోయింది కాబట్టి ప్రసాదం వచ్చింది ప్రజలకు అందరికీ అనుకుంటే భ్రమంలో బతుకుతున్నామని అర్థం. ఇంతకన్నా ఇంకెళ్ళి ఇంత జరుగుతున్నా ఇక్కడ ఒక వ్యక్తి మాత్రం మిస్సింగ్. ఆ వ్యక్తి అసలు మాట్లాడట్లేదు, కనిపించట్లేదు, ఎక్కడ ఉన్నాడో కూడా తెలియట్లేదు. ఎవరైనా ఏపీ డిప్యూటీ సీఎం కనిపిస్తుండు కదా, కటింగ్ అది చేయించుకుని కళ్ళల్లో జుట్టు పడకుండా బాగా చూస్తున్నాడు, బాగా చెప్తున్నాడు. ఈ మధ్యన అన్ని శాఖల మీద అధ్యయనం చేసుకుంటున్నాడు. 15 ఏళ్ళు మేమే ఉంటామని చెప్తాడు. ఇంకేంటి చెప్పాలి అంతకన్నా? నిన్న కూడా చెప్పాడు లా అండ్ ఆర్డర్ బాగుండాలి ఆంధ్రప్రదేశ్లోని. ముఖ్యమంత్రి గారికి చెప్తున్నంత స్థాయికి వచ్చిన తర్వాత నాకు కనబట్టలేదు నీకు కనబట్టలేదు అంటే ఎలా కుదురుతుందమ్మా? వీటి మీద మాట్లాడాలి కదా సార్. లా అండ్ ఆర్డర్ ఒకటే కాదు, ఇప్పుడు ఇన్ని సమస్యలు ఉన్నాయి. ఉద్యోగ అవకాశాల గురించి ఈ పీపీ ఇప్పుడు ఏదైతే ఇంత వ్యతిరేకత వచ్చింది, మరి దీని గురించి ఇవన్నీ మాట్లాడాలి కదా సార్. ఇది కదా మెయిన్ పాయింట్, ఇవన్నీ మాట్లాడాల్సింది. తను అన్నారు కదా, ప్రశ్నించడానికి నన్ను గెలిపించానని చెప్పి మాట్లాడిన వ్యక్తి ఈరోజు అసలు ప్రజల సమస్యల్లో ఉన్నారంటే, ఆయన నియోజకవర్గంలోనే అన్ని సమస్యలు ఉన్నాయంటే ఇంతవరకు ఎక్కడ స్పందించలేదు సార్. స్పందన కరువైందని చెప్పు.
ప్రతిస్పందన లోపించిందని చెప్పు, అంతకుమించి ఇంకేం లేదు. దేని మీద స్పందించాలో అక్కడ పెద్దలు పూజ్యులైన నరేంద్ర మోడీ గారు చెప్పాలి, ఇక్కడ గౌరవనీయులైన తండ్రి సమానులైన చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి. వాటి మీద ఆయన స్పందిస్తాడు. అంతకుమించి స్వయం ప్రతిపత్తితో వెలగడానికి ఆయన సూర్యుడు కాదు, చంద్రుడు. సూర్యుడు ఓ చంద్రుడు అని ఒక పాట ఉంటుంది చూడు, ఈయన చంద్రుడు. అంటే పొద్దున్న సూర్యుడు ప్రకాశిస్తే చంద్రుడికి సాయంత్రం పొన్నం వెలుగు వస్తుంది. అంతకుమించి ఒరిజినల్గా వెలుగు లేనివాడు అని అర్థం. అంచేత ఏ మొహం పెట్టుకుని ఏం ప్రశ్నిస్తాడు? అమరావతి రైతులకు కష్టం వస్తే ప్రశ్నిస్తానన్నప్పుడు గుండు సొన్న ఇచ్చారు ఆయనకి, సొంత పెద్దన నిలబెట్టి నిలబడినప్పుడు. నువ్వు ఇలాంటి ప్రశ్నలు చెత్త చెదరం అంటే నా దగ్గర రానే ఉన్నాయని చెప్పినప్పుడు నేను ప్రశ్నించాను డాడీ అని చెప్పి వచ్చాడు. ఏమైంది? ప్రశ్నించడానికి నోట్ మీద వేలేసుకొని సైలెన్స్ అంటాడు హెడ్ మాస్టర్. ఏడ్చేస్తారు చిన్నపిల్లలు వేసి కూర్చుంటారు. అదేంటో నువ్వు పద్యం వచ్చి కదా చెప్పాను, నువ్వు పక్కడు గెలుతుండే అనుకో, సార్ ఇది నన్ను గెలుతుండే సార్ నాకు పద్యం వచ్చి నేను చెప్తాను అంటాడే. డిస్టర్బ్ చేస్తున్నాడు అంటే నేను పద్యం వచ్చి చెప్పాడు. చేత పద్యాలు అవి పాడడం నేపథ్యం అన్నీ ఉన్నాయనుకుని భ్రమిస్తే ఒరిజినల్గా పద్యాలు పాడడం రాదనే విషయం తెలుసుకోవాలి. ఎందుకంటే రాష్ట్ర సమస్యలు ఏంటి? పంచాయతీరాజ్ శాఖ నిధులు వస్తే తీసుకెళ్ళి మీ డబ్బులతో చెప్పులు పంచిరా, కరెంట్ వాళ్ళకి టూల్ కిట్లు, టప్పర్వేర్ సామాన్లు లేవు, ఇవి చెప్తాను ఆయనకి. అదేంటండి నాకు పంచాయతీరాజ్ శాఖ వచ్చిన నిధులు ఇట్లా ఉపాధి హామీ కింద 15 ఫైనాన్స్ కమిషన్ వచ్చింది, ఈ సంవత్సరం వీళ్ళకి సరిగ్గా ఖర్చు పెడితే నెక్స్ట్ ఇయర్ కూడా వస్తాయి కదా, అవన్నీ నీకెందుకు నోటు మీద వేసుకో, చెప్పులు పంచిరా, టప్పర్వేర్ ఇచ్చిరా వీళ్ళకి, కరెంటు సామాన్లు. సేవా తత్పరత. ఊపిరి సినిమాలో చూడలేడు, ఉద్యోగం కూర్చున్న ఇంటర్వ్యూ ఉంటుంది చూడు, సేవా తత్పరతను ప్రదర్శిస్తుండు. అదే విషయం నిన్న చూసుకున్నట్టయితే వైసీపీ నేతలు ఎవరైతే మాజీ నేతలు ఉన్నారో వాళ్ళు అడిగారు, అప్పులు చేస్తున్నారు అంటున్నారు కదా, మరి దేనికోసం అప్పులు చేశారు, దేనికోసం ఖర్చు చేశారు అనేది ఒక క్లియర్ది చెప్తే మాకు కూడా అర్థమవుతుంది, ప్రజలకు కూడా అర్థమవుతుంది. అంటే దాని మీద ఇంతవరకు ఏ ఒక్క ఏపీ మంత్రులు మాట్లాడలేదు, దాని మీద కూడా సైలెంట్ ఉన్నారు. ఇన్ని అయితూనే ఉన్నాయి. ఎక్కడ వాళ్ళ ఒక్కటి రాజేంద్ర ప్రసాద్ గారి సినిమా ఉంటుంది చూసావా సార్, ఆఫ్టర్ 1 year కింగ్ అంటారు. అలా ఈ లేట్ చేసినా మేము పోలవరం కట్టేస్తాం, అమరావతి రాజధాని నిర్మించేస్తాం, ఇవన్నీ అదే చెప్తారు. ఆఫ్టర్ 1 year, ఆఫ్టర్ 2 years, ఆఫ్టర్ 5 years, 10 ఏళ్ళు బట్టి అదే పొద్దు చూస్తున్నాం మనం. 12 ఏళ్ళు అవుతుంది ఇప్పటికి. ఇంకా అంతే. కానీ మనం అలాగే కానీ మనం ఉండాలి. దీని మీద మాత్రం స్పందించారు, మాట్లాడారు. స్పందన అన్నది గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కలెక్టర్లకు ప్రతి మండే పెట్టిన కార్యక్రమం. వీళ్ళు దీని మీద వీళ్ళెందుకు స్పందిస్తారు? ఇది మా కూటమి ప్రభుత్వం, 164 స్థానాలు వచ్చిన ప్రభుత్వం, మేమెందుకు స్పందిస్తాం? అది ఈ లాజిక్. ఎందుకంటే మాకు జగన్మోహన్ రెడ్డి నచ్చడు కదా, ఆయన ఏడు చేసినా తప్పే కాబట్టి. స్పందన అన్న పదం కూడా మాలో కరువు అయిపోయింది తెలుసా. ఎందుకంటే స్పందన అన్నది కాపీ కొట్టేసాడు ఆయన. మాలో స్పందించే గుణాన్ని తీసుకెళ్ళి ఆ రోజు స్పందన కార్యక్రమం పెట్టాడు. ఇది ఇలా ట్రాన్స్ఫర్లు ఉంటాయి వాళ్ళ దగ్గర తలతోక లేకుండా, నీకు విని ఒప్పుకుంటే వాళ్ళు ప్రశ్నించు. పవన్ కళ్యాణ్ లెటర్ కదలే చెప్తాడు రేట్లకేనా. మొత్తానికి మరి దీని మీద మీరేమంటారు సార్? నేనేం లేదు, మన దగ్గరికి ఎవరు వచ్చి విశ్లేషించమంటే ఇలా చెప్పేసి వెళ్ళిపోవడమే. అంతగా నేనైతే ఏం చేయలేను. ఇంకా అంతేనా? ఇంకా ఎవరేం చేయలేము. ఉన్నన్ని రోజులు ఇలా ఉండాల్సిందే. ఎవడు సావుకి ఎవడికి బాధ్యుడు, ఎవడి కర్మకి ఎవడు బాధ్యుడు. ఈ 1 కోటి సంతకాల సేకరణది ముందుకే వెళ్ళే మా వ్యవస్థల చేతిలో ఉంది. గవర్నర్ వ్యవస్థ ఏం చేస్తుందో రేపు న్యాయస్థానం ఎప్పుడో చెప్తాను. న్యాయస్థానంలో ప్రతిస్పందన చూడాలి తప్ప వాళ్ళ దగ్గర నుంచి చలనం లేనప్పుడు నేనేం చేయాలి, నువ్వేం చేయాలి. జగన్మోహన్ రెడ్డి మాత్రం ఏం చేయగలడు? ప్రజా ఉద్యమాలు నిర్మించబడతాయి. ఆ నిర్మించబడిన దానికి సస్టైనిటీ ఉండి ముందుకెళ్తే లాంగ్ టర్మ్లో ప్రభుత్వం మీద ఇమ్మెన్స్ ప్రెషర్ పడుతుంది. ప్రెషర్ పెట్టి చూపిస్తే అదేట్లేదంటే అలా బ్రహ్మానందం గడి వెంకటేష్ సినిమా ఉంటుంది చూడు, ఏం లేదు అరవకుండా దొంగతనంకి వెళ్తున్నాం అని చెప్పి ఆ గాజు బెంకులు ఉంటాయి, గాజు బెంకులు గుచ్చుకున్నాడు అరుస్తాడు బ్రహ్మానందం గడి, అబ్బా అనుకుని ఉప్పు అని వదుకొని పోతాడు. అంతకన్నా ఇంకేం లేదు. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.